నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు స్త్రీలకు అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మి వ్రతం స్త్రీలకు 5వతనాన్ని, అష్టైశ్వర్యాలు కలగజేస్తుందని నమ్ముతారు. ముత్తైదువులు శుక్రవారం తెల్లవారుజామున లేచి శుచిగా స్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరించటం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని స్త్రీలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వ్రత విధానం, కథ, పూజా విధానం టీఎన్టీ తెలుగు వరల్డ్ అందిస్తుంది మీకోసం. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ద్రవ్యములు. ముందుగా లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని పూజ చేసే ప్రదేశంలో పెట్టుకోవాలి. కలశం ఆచారం ఉండేవారు ముగ్గు వేసి వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోసి తమలపాకు పెట్టి కలశాన్ని పెట్టాలి. దీపారాధన కుందులు, కలశారాధన, అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది నవసూత్రముల చేత 9 సూత్రాలు కలిగిన తోరములు తయారు చేసుకొని కలశం దగ్గర పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరము, కొబ్బరికాయలు, అరటిపండ్లు, తమలపాకులు, 5 రకముల పుష్పములు, 5 రకముల ఫలములు ఏర్పాటు చేసుకోవాలి. తరువాత పసుపు వినాయకుణ్ణి తయారు చేసుకోవాలి. అమ్మవారి దగ్గర పెట్టి దీపారాధన చేసి అక్షింతలు వేసి స్వామికి నమస్కారం చేయాలి. ఇప్పుడు ఆచమనం చేయాలి. కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామభిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. తరువాత ముక్కు పట్టుకొని 3 సార్లు ప్రాణాయామం చేయాలి. తరువాత తమ గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పాలి. తరువాత నీళ్లు ముట్టుకొని గణపతికి షోడశోపచార పూజ చేయాలి. పుష్పాలు, అక్షింతలు తీసుకొని గణపతిని ఈ విధంగా పూజించాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం బిగడాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణపతియే నమః అని చేసి ధూపం ఇవ్వాలి. దీపానికి నమస్కరించి గణపతికి అరటిపళ్ళు, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. తరువాత స్వామికి తాంబూలం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గణపతికి నీరాజనం ఇవ్వాలి. తరువాత సిద్ధం చేసుకున్న కలశం లేదా విగ్రహం లేదా పటాన్ని పట్టుకొని వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేయటానికి ఇలా చెప్పాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః, పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః, ముఖేః ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి రూపుకి కూడా కుంకుమ పెట్టి కలశం దగ్గర పెట్టాలి. తర్వాత 9 సూత్రములు కలిగినటువంటి తోరమును వరలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టాలి. అక్షింతలు, పూలు పట్టుకొని అమ్మవారి లక్ష్మీ అష్టకం చదవాలి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేసి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మష్టకం స్తోత్రం యప్పటే భక్తిమానరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పటే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇప్పుడు చేత్తో పట్టుకున్న అక్షింతలు, పూలు అమ్మవారి దగ్గర వెయ్యాలి. తరువాత అమ్మవారికి పుష్పాలతో మరియు అక్షతలతోటి అధంక పూజ చేయాలి.
మనసులో ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః అని అనుకుంటూ ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి, ఓం చపలాయై నమః జానునిం పూజయామి, ఓం పీతాంబరాయై నమః ఊరం పూజయామి, ఓం కమలవాసిన్యై నమః కఠిం పూజయామి, ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి, ఓం మదనమాత్రే నమః స్థనం పూజయామి, ఓం కంభుకంఠాయ నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి, ఓం సునేత్రాయై నమః నేత్రం పూజయామి, ఓం రమాయై నమః కర్ణం పూజయామి, ఓం కమలాయై నమః శిరః పూజయామి, ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః సర్వాంగాణి పూజయామి. ఇప్పుడు తోరాల మీద పుష్పాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ తీసుకొని 9 సార్లు పూజ చేయాలి. మనసులో ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః అని అనుకుంటూ ఓం కమలాయై నమః ప్రథమ గంధిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గంధిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి, ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గంధిం పూజయామి, ఓం మహాలక్ష్మిణ్యై నమః పంచమ గంధిం పూజయామి, ఓం క్షీరాబ్దితనన్యై నమః షష్ఠమ గంధిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గంధిం పూజయామి, ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గంధిం పూజయామి, ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః నవమ గంధిం పూజయామి. ఇప్పుడు పసుపు కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయాలి. అమ్మవారి రూపు మీద, కలశం మీద, చిత్రపటం మీద పంచామృతం చల్లాలి. తర్వాత శుద్ధోదకం చల్లాలి. శుద్ధోదకం అంటే నీరనమాట. తర్వాత అమ్మవారికి వస్త్రం, కుంకుమ బొట్టు, పసుపు, గంధం సమర్పించాలి. సర్వాభరణార్థం పుష్పమాల్యాం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి పూలు వేయాలి. మన దగ్గర ఏమైనా పూజా ద్రవ్యాలు లేకపోతే వాటి బదులుగా పుష్పం సమర్పయామి అని గాని, అక్షతాన్ సమర్పయామి అని కాని చెప్పాలి. ఇప్పుడు అమ్మవారికి ధూపం, దీపం పెట్టాలి. తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న తోరములను తీసుకొని ఒకటి అమ్మవారికి కట్టి, ఒకటి మనం కట్టుకొని ఇంకొకటి ముత్తైదువులకు కట్టాలి. తర్వాత చేతిలో కొన్ని పూలు, అక్షింతలు తీసుకొని వరలక్ష్మీ వ్రత కథను చదవాలి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను, పుత్ర పౌత్రాదులను కలిగి సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతము శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలో సెలవీయండి అని అడుగగా అప్పుడు శివుడు ఈ విధంగా చెప్పాడు. చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు సేవలు చేసేది. ఆమె చాలా అణువుకువగా, ప్రియంగా మాట్లాడుతూ ఉండేది. ఆమెను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పాను. వెంటనే ఆ కలను తన భర్తకి, అత్తమామలకి చెప్పి ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. చారుమతి మరియు మిగతా స్త్రీలంతా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నారు. పూజ అయిన తర్వాత 3 ప్రదక్షిణాలు పూర్తయ్యేసరికి స్త్రీలంతా స్వర్ణభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన స్త్రీ ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకి రథ, గజ, తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, ధనకనక వస్తువాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. ఇప్పుడు మన చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారిపై వేసి మన మీద కూడా వేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న పదార్థాలను మహానివేదన చేసి మంగళ నీరాజనం ఇవ్వాలి. తరువాత తీర్థప్రసాదాలు తీసుకోవాలి. సర్వం శ్రీ వరలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.
మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.